బాబ్, నిజంగా నాకు ఆమ్లం మరియు క్షారంకు తేడా తెలియదు. దయచేసి నాకు ప్రయోగాత్మకంగా వివరిస్తావా? అలాగే. మనం ప్రయోగం చేసే ముందు అసలు pH అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దీనిని సాధారణంగా హైడ్రోజన్ యొక్క ఘాతము అంటారు. ఈ ప్రయోగానికి మనకు కావాల్సిన పరికరాలు టెస్ట్ ట్యూబ్స్, pH కాగితం, నీరు, లాలాజలం, సోడియం హైడ్రాక్సైడ్ మరియు నిమ్మరసం. ఫ్రెండ్స్, ఈ టెస్ట్ ట్యూబ్లో మనకున్నది నీరు, నిమ్మరసం, లాలాజలం, సోడియం హైడ్రాక్సైడ్ మరియు HClను తీసుకుందాం. ఇప్పుడు pH కాగితాలను తీసుకుందాం. టెస్ట్ ట్యూబ్లో ఇలా వేయండి. మనం pH పేపర్ కాగితం రంగు మారటం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ pH కాగితం ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులోకి మారింది, చూసారా? pH కాగితంపై ఉన్న వాల్యూ ఆధారంగా ఆమ్లం లేదా క్షారం బలంను వివరించవచ్చు. పరిశీలన. pH కాగితంపై రంగులో తేడా pH గాఢతను తెలుపుతుంది. pH విలువ 0 నుండి 7 ఉంటే అది ఆమ్లము. pH విలువ 7 నుంచి 10 ఉంటే అది క్షారము.